ఖచ్చితంగా వద్దు, ఖచ్చితంగా వద్దు. అవుతుంది. ఉం. అమ్మ అమ్మ నాన్నతో ఎలా ఉంటావు? మంచిగా ఉంటావు? బాగా చూసుకుంటామా? అవునా? మీరేం చేస్తారు? మీరు ప్లంబింగ్ పని చేస్తారా? ఎక్కడ ఈయనే చేస్తారా? క్యాంటీన్లో చేసేది ఇప్పుడు బంద్ చేసింది బాబుకి. ఏం క్యాంటీన్లో చేస్తాను? కేఎంసీలో కాకతీయ మెడికల్ కాలేజ్లో మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేరా? అంటే బాబును చూడడానికి ఇంటి దగ్గర ఇబ్బంది, అమ్మ లేదు, కూడా మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సహాయం చేస్తాను. మీరు ఏదైనా మీరు చేయండి, మీకు మంచిగా ఉంది. మీరు ఎవరైనా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత తీసుకోండి. నేను చెప్తాను ఎలా చేయాలి. నెంబర్ ఉంది కదా, ఒకసారి ఇంకో టీం కూడా ఉందా? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంకో డ్రీమ్. ఓకే, సారీ సారీ. ఖచ్చితంగా చేద్దాం. బోన్ లాస్ వల్ల టీత్ కూడా పోయినాయి, పండ్లు కూడా తీసేసి ఏమ్మా ఏంటమ్మా? పండ్లు కూడా తీసేసి పండ్లు కూడా పోయినాయి, అవునా? కిడ్నీలు కంప్లీట్లీ డ్యామేజ్ సార్. డైరెక్ట్ డయాలసిస్లోకి వచ్చి కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా? అంటే 18 years వచ్చినాక చేస్తామని ఈ లోపల 10 years బ్యాక్ అన్నారు సార్. బాబు ఎదుగుదల లేదు, సైజ్ ఎంత? 11, 17. ఇంకొక 1 year అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్. సర్జరీ ఇక్కడ అర్జున్ నీకు సర్జరీ నొప్పి ఉందా కొంచెం? మంచి డాన్సర్ సార్. నువ్వు డాన్స్ బాగా చేస్తాను. మంచి డాన్సర్ సార్. చూపించు నాకు. పారాథైరాయిడ్, మీ స్టైల్ అన్న మీ డ్రెస్సింగ్స్ అన్న చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైలే చేయించుకుంటారు సార్. ఇది కొంచెం నడిచినప్పుడు ఓకే తర్వాత హెయిర్ స్టైల్ కూడా మీరే నేర్చుకుంటారు. నువ్వు మంచిగా ఉండవు, నేను తీసుకెళ్తాను. ఓకే, నీకేం డ్రీమ్ అని చెప్పు. మనకి ఇల్లు కావాలా మా అమ్మకి? బాబు కంప్లీట్గా నడవలేని పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకుముందు చూసిన డ్యాన్స్ అదే ఊర్లో సార్. ఒక 2 yearsలో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేని, హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపియడం సార్. ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది బాబు. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. ఏంటిది ఫంక్షన్? మ్యారేజ్ భారత్లో సార్. భారత్? ఎవరు భారత్ ఇది? వేరే అన్నదా? ఆయన వచ్చిండా? మీ స్టైల్ సార్. అత్తారింటికి తరలేదులాగా అది. చెప్పు మీ చూడప్ప చెప్పు, డైలాగ్ చెప్పు. సార్కి చెప్తాను చెప్పు బేట. చూసుడు అయిపోయినట్టు చెప్తా. చెప్పు సార్తో మాట్లాడినాక చెప్తాను. ఈ డైలాగ్ చెప్తాడంట ఆయన మాట్లాడినాక. ఇంకేంటన్నా? ఇంకేం చేస్తుంది? ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది సార్. ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం. అంటే యూరిన్లో ఫ్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్. ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి. చూడప్ప సిద్ధప్ప నేను సుమంగా అంటది. అది గడ్డం తీసుకోవాలి, నేను గడ్డం తీసుకోవాలి. బాబు ఇప్పుడు మంచిగా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చేసి మాకు చెప్పకుండా డైరెక్ట్ మీ అక్కడికి వచ్చేసి మీరంటే అంత ఇది సార్. ఫుల్
డ్రీమ్ ఏంది? అమ్మకి మనకి మంచి ఇల్లు ఉండాలి. డ్రీమా మంచి ఇల్లు వీళ్ళిద్దరు తర్వాత ఒకరికి జాబు అమ్మకి ఇష్టం. అది అమ్మకి మెస్ ఇష్టం కదా. ఒక మంచి కారు ఒక మంచి నాకు రామ్ చరణ్ సార్ కారు ఉండే కుక్క పిల్లగాడు కుక్క పిల్ల కావాలా? నువ్వు పని చేయండి, నువ్వు అన్ని కొడుకు ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ కాడ పుడిన్ డాగ్ సింహంలా ఉంటుంది అది. పుడిన్ డాగ్ చిన్నపిల్ల, చిన్న కుక్క పిల్ల. చూస్తాను నేను. నాకు నిన్ను అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు, ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన ఏదో కుక్క పిల్ల చెప్తా ఉండే. చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా? నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? దీని పూడలు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా. కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించినా చెప్పు. పంపించినా పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించినా మంచి ఇల్లు వచ్చినాక పంపించినా. సరే. ఎక్కడున్నారు ఓనర్స్?